మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు కూలీల కొరకు ప్రాతకాలమున బయలుదేరను. అతడు రోజుకు 1 దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకుని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటికి వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్లి పనిచేయుడు, తగిన వేతనము ఇచ్చదను అని చెప్పెను. వారట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పని వారిని పంపెను. రమారమి 5 గంటల సమయం వెళ్లి సంత వీధిలో ఇంకను నిలిచియున్న వారిని చూచి, మీరు రోజంతా పనిపాటలు లేక ఏలైచట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలికి పిలవలేదు కనుక మేము ఇచ్చట ఉంటిమి అని పలికిరి. అటులైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ద్రాక్ష తోట కూలీలు అనే ఉపమానాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ఉపమానంలో ఉన్న ద్రాక్ష తోట ఈ భూలోకము. ద్రాక్ష తోట యజమానుడు దేవాది దేవుడు. ద్రాక్ష తోటలో పనిచేసిన కూలీలు మానవులు. ఈ ద్రాక్ష తోట యజమానుడు ఏ విధంగా అయితే కూలీలను ద్రాక్ష తోటలో పనిచేయటానికి పంపాడో, అదే విధముగా దేవాది దేవుడు మానవులను ఈ భూలోకములో పనిచేయటానికి పంపుతున్నాడు. ఈ భూలోకములో ఎవరైతే దేవుని పని చేస్తారో అటువంటి వారికి దేవుడు రక్షణ అనే ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ద్రాక్ష తోటలో పనిచేసిన కూలీలు అందరూ కూడా 1 దినారం చొప్పున కూలీగా పొందుకున్నారు. మొదటి పని చేసిన వారు, చివరి పని చేసిన వారు కూడా సమాన వేతనాన్ని పొందుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసిన వారు ఎక్కువ వేతనం వస్తుందని అనుకున్నారు. కానీ వారు కూడా 1 దినారమే పొందుకున్నారు. యజమానుడు వారికి తెలియజేస్తున్నాడు, మీకు నేను అన్యాయం చేయలేదు, ఒప్పందం ప్రకారముగా మీరు 1 దినారాన్ని తీసుకుని వెళ్ళండి అని తెలియజేస్తున్నాడు. ఎవరికి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వాలి అనేది దేవుని అభిష్టము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ భూలోకములో మనం ఎంతకాలం జీవించాలి అనేది మన చేతిలో లేదు, అది దేవుని చేతుల్లో ఉంది. అది దేవుడే నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ భూలోకములో జీవించినంత కాలము దైవచిత్తాన్ని తెలుసుకుని దైవచిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి సువార్తను ధ్యానం చేసుకుని నీ యొక్క చిత్తాన్ని తెలుసుకునే వాక్యాన్ని మాకు దయచేసినందుకు వేలాది వందనాలు. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ పనికి సమర్పిస్తున్నాం. మా అందరి హృదయాల్లో ఉన్న దీన విన్నపాలను దయతో మన్నించమని వేడుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అశాంతితో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి.